ఏజ్ ఎంత ఉండొచ్చు? కంపేసి అంటే ముళ్ళ కంపేసి దాని మీద మనిషి వేసి తొక్కేది రజాకార్లు. చికెన్ అనేది ముందే తెచ్చి మ్యారినేషన్ చేసుకుంటాడు. ఈ మసాలా ఆల్రెడీ కలిపినావా? కారము, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా. ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఏంటంటే ఈవినింగ్ కోసం కదా మ్యారినేషన్ చేస్తాడు, అందుకే టేస్ట్ అట్లా వస్తుంది. మ్యారినేషన్ మ్యాండేటరీ. మీరు అడుగుతుండొచ్చు ఎందుకంత టేస్ట్ అవుతుందని. ఇట్లా మ్యారినేషన్ పక్కా రెసిపీని ఫాలో అవుతారు. మీరు ఏదో ఉప్పు కారం కలుపుకొని తెస్తారు అనుకోకరి. వీళ్ళు మ్యారినేషన్ చాలా నీట్గా మ్యారినేషన్ చేస్తారు. ఇది కలిపిన తర్వాత ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. అన్నీ ఇలా బల్క్లో చేపలు తెచ్చి ఇంట్లోనే క్లీనింగ్ అనమాట. ఎందుకంటే బయట క్లీనింగ్ సరిగా చేయరని మెటీరియల్ ఈయన దగ్గర ఉన్న ఈయననే క్లీనింగ్ చేస్తాడు. బయట సరిగా క్లీన్ చేయరు కదా, అట్లా నమ్మకం లేకుండా వాళ్ళ కస్టమర్స్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని అన్ననే క్లీనింగ్ చేసేసుకుంటాడు. ఇది ఎట్లా గుర్తుపట్టాలి అన్న? ఇది చేపలు మంచిది చెడ్డదని ఒకవేళ మనల్ని చూస్తోళ్ళు ఇట్లా తెలవాలంటే ఇలా చూస్తారు కొంతమంది. ఏముండాలి? రెడ్ గా ఉండాలి. రెడ్ ఉండాలి. నల్లగా ఏంటంటే ఖరాబ్ అయినట్లు లెక్క. నల్లగా అయిందంటే లోపల గిల్స్ లా ఖరాబ్ అయినట్టు చేప. కొంతమంది ఏంటంటే ఇలా చూడనియరా, చూడనియకపోతే ఏం చేయాలంటే మనం ఇది చూసుకోవాలి. ఈ బొడ్డు అనేది నల్లగా అవుతుంది. ఖరాబ్ అయిన చేప నల్లగా అవుతుంది. ఈ బొడ్డు అనేది నల్లగా అయిపోతుంది. నల్లగా అవుతుంది, లేకుంటే ఎర్రగా ఉంటుంది. ఓకే, నల్లగా ఏంటంటే ఖరాబ్ అయినట్లు లెక్క. ఈ శన ఉంది లోపల, అదే ఎగ్స్ ఉంటాయి కదా, శన ఉంది లేనిది తెలుస్తుందా? తెలుస్తుంది. ఎట్లానా అది? చేప శన ఉన్నది అయితే ఏమైందంటే కడుపు లా ఉంటుంది. కడుప ఇవన్నిట్లా లేదనుకుంటా. కడుపులా ఉంటే శన ఉన్నట్టు. ఇంకా కానీ అట్లా తీసుకుంటా మనకు వేస్ట్ కదా. లేకుంటే చూసుకోవాలి. కడుపు లడ్డు ఉంటే తీసుకోకూడదు మాక్సిమం, ఎందుకంటే శనని 1/2 కిలో 1/4 కిలో పోతుంది, మీకు మనీ వేస్ట్ అవుతుంది. ఏమనాలి? ఏమంటావు? చేప తాత అంటావా? తాత అని విలువవా? సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనం చాలా వేస్ట్. మేము కొన్ని ఇన్ఫర్మేషన్లు అడుగుతున్నాం తాత దగ్గర. తాత, మీరు ఇప్పుడు పాతకాలం ఇప్పుడు వైన్స్ కాడ ఇప్పుడు స్టఫ్ చేస్తారు కదా, ఇట్లా చికెన్ మటన్ అదే ఫిష్ చేపలు ఇది ఏంది మన చికెన్ చేసుకుంటారు కదా, మీరు అప్పుడు మందు కూర్చునేది ఏం చేసేది మరి? ఇట్లుండేగా ఏం తినేది అప్పుడు? మీరు ఏం తినేది మీరు? ఇట్లా చికెన్ మటన్ లేకుండేగా మీకు, అంటే వైన్స్ ల కాడ అప్పుడు అడిగిపోతే దివాళి మస్తు కూడా షికారా? షికారు కొట్టేది. ఇప్పుడు లేవు, మనమే మంది ఎక్కువైనాం. ఆ జీవాలు అనిపోయి జీవాలు అన్ని పోయినాయి, మందు లేక మనమే ఎక్కువైనాం. చూసిరా, ఇది కరెక్ట్. అసలు జీవాలు లేవు, ఓన్లీ మనుషులే ఎక్కువయ్యారు కానీ జీవాలన్నీ పోయినాయి. టెక్నాలజీ పెరిగింది. ఒక గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు అప్పుడు రూపాయికి 2 రూపాయలకి ఇచ్చేది గొర్రెని. గొర్రెనా? ఇప్పుడు 10,000 9,000 12,000 గొర్రెలు ఇస్తుంది. అప్పుడు రూపాయికి 2 రూపాయలకి ఇచ్చేది. మనుషులు ఎక్కువైనా రేట్ ఎక్కువ పెరిగినాయి. మందులు లేదు మరి. ఊరంగా చోట ముగ్గురే ఉండేది. నేను చూసినప్పుడు ముగ్గురే ఉండేది. ఏంది ఈ ఊరు మొత్తమా? ముగ్గురే అంటే గాడొక ఇల్లు కౌంటర్ ఆ కోన ఒక్కొక్క ఇల్లు. ఇప్పుడు ఇల్లు ఎక్కువైనా పెద్ద భూమి. ఇప్పుడు పైసలు పుడుతున్నాయి, పని చేస్తుంది. 1 రూపాయి కూలి చేసినాయి. రూపాయి కూలి చేసారు. 6 గంటలకు పోయి మళ్ళీ 5 గంటలకు వచ్చేది. 6 గంటలకు 5 గంటలకు వస్తే రూపాయి కూలి. 1 రూపాయి కూలి. మరి అప్పుడు మందు ఉండేనా? అది
కళ్ళు కట్టెలు పెట్టి సార బట్టలు పెట్టేది. సారాలు పట్టిలా అప్పుడు ఉండేనా? ఉన్నది. అయితే ఈ గవర్నమెంట్ వాళ్ళు సారా ఎన్నో ఆ పట్టణాలు ఏమిటారో ఒక లీటర్ తెచ్చుకొని, ఎందుకంటే పట్టుకోకుండా ఒక లీటర్ తెచ్చి దాచుకొని దాని పేరు మీద దాని అమ్ముకోలేదు. పోయి దగ్గర దాన్ని ముట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేది. ఇది ఏ కళ్ళు తాగేది? కళ్ళు ఉండేనప్పుడు కళ్ళు మస్తుగా ఉన్నది, ఫుల్ కళ్ళు. ఏకైనా చేరు కళ్ళు. ఏకైనా అయితే 5 పైసలకే. 5 పైసలకి ఎంత ఇచ్చేది కళ్ళు? సీసా లీటర్ సీసా. లీటర్ సీసా. బీర్ సీసా వచ్చేది. అప్పుడు బీరు గీరు ఏం లేకపోయేది. ఇప్పుడు 50-60 రూపాయలు సీసా అయింది. 60 రూపాయలు సీసా అయినా. అవును. తాతలు ఎక్కువ సీసా రేట్ ఎక్కువ పెంచారు. పైసలు అప్పటి తగ్గట్టు కళ్ళు దొరుకుతుందా ఇప్పుడు? అప్పుడు లెక్క కళ్ళు లేదు ఇప్పుడు. అది 3 మలకలు ఎక్కేది. తాతను ఏం అడుగుతున్నావు? తిప్పుతున్నావా తాతమ్మని? ఏమంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్ బాయ్ అని చెప్పమంటు. హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పమంటున్నావా? తాతతో సబ్స్క్రైబ్ చెప్పమాను. హాయ్ అని చెప్పమంటుండు. హాయ్ అంట చెప్పు తాత. హాయ్ అని చెప్పు దీనికి. ఇగో ఇట్లా ఇద్దరు చెప్పరు. నువ్వు చెప్తా తాత చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్ అని. ఇక్కడ ఎక్కడ చూడు తాత? ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇగో హీరో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పారు ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ రా, ఇగో ఇక్కడ రా. తాతతో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పురి. చెప్పమాను. హాయ్ ఫ్రెండ్స్ అని తాత చెప్తలేడు. తాతని చెప్పమాను. నువ్వు ఏజ్ లో ఇట్లా బాయ్ ఆడుకోతావు కదా తాత? ఏడుంది ఏ ఏజ్ లో పోతావు ఆడికి? పోయి ఏం చేస్తావు ఆడ? ఇప్పుడు ఏజ్ ఎంత ఉండొచ్చు తాత అనేది? ఏజ్ ఎంత ఉండొచ్చు? 50 ఏళ్ళు. ఇగో ఇది ఎంగేజ్. ఎప్పుడు ఏజ్ చెప్పారు చూడరు. ఎంత ఏజ్ చెప్తా అనేది తెలియదా? ఇగో ఎంత ఏజ్ లో ఇట్లా బాయ్ కాడుకోతాడు అంట. రథకాలప్పుడు బాగానే ఉన్నా, పెద్దగానే ఉన్నా. ఇప్పుడు రథకాల అంటే ఎవరు జనం ఉంటుంది. అప్పుడు వాళ్ళదే ఉండే రాజ్యం. రజాకార్లు అది. వాళ్ళు మస్తు అది చేసేదంట కదా దారుణంగా. మొన్న సినిమా ఇట్లా వచ్చింది. రథకాలప్పుడు పెద్ద ఆహారంగా గోళాలు కంపెనీ వచ్చి కింద పెట్టి కంపెనీ మీద వనవేసి వచ్చేది మనుషులనా? ఏం బస్తా ముళ్ళంతా తీసి. రజాకార్ల స్టోరీ మొన్న సినిమా వచ్చింది కానీ తాత లైవ్ లో చెప్పేస్తాడు మాకు. చూసిండు. నువ్వు చూసినావు వాళ్ళని? ఇక్కడ ఈ 3 ఊర్లకే రాలే, చుట్టూ తిప్పేసి. 3 ఊర్లకి ఎవరు, ఆ పెద్ద ఆయన ఎవరు, ఆ 3 ఊర్లకి ఎందుకే రాలే. ఎవరి కంపెనీస్ ఒకటి రాలే. అది ఎందుకు దొక్కేదో ఏమో నాకు అర్థం కాదు. కంపేసి అంటే ముళ్ళ కంపేసి దాని మీద మనిషి వేసి తొక్కేది రజాకార్లు. ఓకే. ఇక మనుషులకు ఏగలేక ఇప్పుడు బయటికి రావాలిగా మీటింగ్ కాల్సి ఏగలేక ఇంట్లో ఉంటే బొమ్మంతా చూడ అన్నమంతం అంత గంజి ఉండేది. వనబెట్టి గంజి తాగేది విధంగా. గంజి తాగలేదు. గంజి తాగి ఏం చేశాక ఈగలన్నీ ఆగాయి. చెట్టు చూసి ఆగేదిపోయాయి ఈ బసానికి. అర్థమైందా? వాళ్ళు వచ్చేది అంటే రజాకారులు పట్టుకోపోతాను. అయితే గంజి ఉంటది కదా, గంజి మీద మనం బాడీ మీద చల్లుకుంటే ఈగలన్నీ ఇట్లా కుప్ప అవుతాయి. ఇక ఆయన లేడని రజాకారు వెళ్ళిపోతారు ఇంట్లోకి. ఇక ఓకే, అట్లా తప్పించుకోవడానికి ప్లానింగ్ అది. అట్లా ఇంట్లో అయ్యేదా? మనూరుకి వచ్చేదా అప్పుడు? అంతేనే తిరిగేది. ఎప్పుడు ఒక మంచి ఎవరు చెప్తారు అడివి ఆదని. మేమైనా పుణ్యాలు పోయినాయా, పందులు పడినాయా, నబ్బుడుతున్నాయా, షికారు పోయేది. ఎవరైనా పని చేస్తే పొద్దున్న ట్రాక్షన్ చేసి రూపాయి కూలి ఇచ్చేది. ఓకే ఓకే. రూపాయి కూలి తీసుకొని కల్లా కదా
5 పైసలు ఎక్కారా కల్లాపుడు? కళ్ళు మస్తు కళ్ళు. మస్తు కళ్ళు. ఇక మా బయట తిరిగేటోళ్ళం అందరం పసలు పెట్టేది. ఆ చెట్ల మస్తు కళ్ళు తాగేది, కలుపుకొని తాగేది. చాలా కూడా గుట్టముట్టాన్ని వేసుకొచ్చుకుని తాగేది. పైసలు లేక, 5 పైసలు లేక. అడవులనే ఇక జంతువులు కొట్టుకొని అడవులనే తినేది. ఇక ఇళ్ళకి వచ్చేది కానీ ఏం అంతే బూడి పెంటలు తాటికామని కూర్చారు. ఆడ లింగం బట్టి ఆ కొనకి వెళ్ళేది మంట అన్ని కాలిపోయాయి. ఒక్కొక్క తలుపుడు ఎన్ని తలుపుడు పోయేది. ఇంత ఏజ్ ఎంత? 85 ఏండ్లు. 85 చూడు ఇప్పుడు ఇట్లా బాయి కాడికి పోతాడు తాత. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. బాయి కాడికి పొలం కాడికి ఎందుకు పోతున్నావు అని అందరు అడుగుతారు. కానీ అప్పుడు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు. కష్టం లేకుంటే వీళ్ళు సైలెంట్ గా ఉండలేరు. ఇంట్లో ఉండలేరు. జనాలు ఉంటారు. సో ఫ్రెండ్స్, కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిష్ కడగడం అన్నమాట. ఇంకా ఇంత నీట్ గా కడుగుతారు. ఆడ కనిపించగానే ఏదో అల్కిగా అయిపోతుంది అనుకుంటారు కానీ చాలా పని ఉంటది. ఏముంటది కాక మస్తు పని ఉండదు ఇది. 3 గంటల నుంచి దగ్గర ఎన్ని గంటలకు పోయినా నువ్వు మార్కెట్ కి? 5 గంటల నుంచి ఇప్పటి వరకు టైం ఎంత అవుతుంది? 11:30. ఇప్పటి వరకు రెస్ట్ లేదు. ఓ చాయ్ ఇట్లా తాగిండో లేదో ఇట్లా డౌటే. అగో మళ్ళీ నీట్ గా అట్లా క్లీనింగ్ 2 times క్లీన్. శుక్రవారం సాయంత్రం, ఫ్రైడే ఈవినింగ్. మన దగ్గర ఎన్ని రకాల చేపలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఏమేమి? బొచ్చ గాని రవ్వ గాని గొరక. బొచ్చ, రవ్వ, ఇది గొరకలు, ఇవి రవ్వలు. అవి రవ్వలు. టిఫిన్ చెప్పు. చేపల మసాలా. ఇగో ఇది టోటల్ మసాలా మొత్తం మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ ఉంటుంది. ఐడియా ఉందా ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి? ఐడియా ఉందా? ఇందులో ధనియా పొడి ఉంటది, జీరా పౌడర్ ఉంటది, గరం మసాలా ఉంటది, చాట్ మసాలా ఉంటది, పసుపు, ఇవన్నీ కలిపి కార్న్ ఫ్లవర్, కారం, అంతే. ఓకే, ఇది మిక్సింగ్ చేసేసి దాన్ని పట్టేసి 2 hours మిక్సింగ్ చేసేసి ఒకసారి ఇలా అనుకొని ఈ కింద కార్న్ ఫ్లవర్ ఉంటుంది కాబట్టి అవునవును మంచిగా కలవాలి. ఒకసారి ఇలా అనుకుంటే మనకు ఈ కలర్ వచ్చేస్తుంది, ఈ టైప్ వచ్చేస్తుంది. ఓకే, మొత్తం మిక్సింగ్ ఇలా అనుకుంటే మొత్తం టోటల్ కలిసిపోతుంది. ఇది మొత్తం మనకు ఆయన్ని మనం మసాలాడే మనకి షాప్ అతనే మనకి ఇస్తాడు అనమాట. 10 కిలోలకు 20 కిలోలు కావాలంటే దాని ప్రకారంగా కౌంటింగ్ లెక్క ప్రకారం జోకిస్తాడు. ఈ మసాలా ఇంత వేయాలి, ఆ మసాలా ఇంత వేయాలి. ఇంకోటి పర్ఫెక్ట్ గా ఎంత కావాలో అంత. ఇక మనమే తెచ్చుకొని చేసుకుంటే ఒకటి తక్కువ అవుతుంది, ఒకటి ఎక్కువ అవుతుంది. ఓకే కరెక్ట్. డైరెక్ట్ అతని దగ్గరికి పోతే మొత్తం మిక్సింగ్ చేసి ఇస్తాడు. మనకి వచ్చినాక ఇట్లా కలుపుకొని కలర్ ఇట్లా అయిపోయింది. ఓకే, మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ఫస్టే కలుపుకొని ఉన్నావు కదా మసాలాలన్నీ, మంచిగా పట్టిస్తారు. 2 గంటలు ఫ్రిడ్జ్ లలో పెడితే మంచిగా మక్కుతుంది. ఇప్పుడు ఇక మ్యారినేషన్ అవుతుంది. ఇక సపరేట్ అనుకోని ఇట్లా సపరేట్ పెద్ద చేపలు. ఓకే ఇక చిన్న చేపలు దాంట్లో పెట్టి 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఓకే తీసుకపోతే మంచిగా మసాలా పట్టేస్తుంది. నాకు తెలిసి మళ్ళీ పొద్దున్న 5 గంటల నుంచి నైట్ 11 గంటల దాకా నీకు పని అయ్యా. డైలీ ఇదే పని, ఇంకా ఇదే రెస్ట్ ఉండదు. మీరు షాప 50 రూపాయలు అంటే అమ్మ 50 రూపాయలు అని ఫీల్ అయిపోతారు, కానీ దాని ఇంకా కష్టం ఇంత ఉంటది.
వైన్స్ కాడికి అన్ని సామాన్లు తెచ్చేసినాయి. మసాలాలు, ఫ్రెష్ ఆయిల్, చేపలు, చికెన్. ఇది వచ్చేసి వైన్స్ కాడ ప్లేస్ అనమాట. ఆయిల్, మార్నింగ్ మ్యారినేషన్ చేసిన చేపలు ఇంకా ఒకసారి ఫ్రై చేసి పెడతావు పక్కకు, హాఫ్ బాయిల్ చేసి పెడతాడు ఇక. మళ్ళీ సడన్గా బాయిల్ చేస్తే టైం వేస్ట్ అని అన్నీ హాఫ్ బాయిల్ చేసి పెడతాడు. ఇక హాఫ్ బాయిల్ చేసి ఇంకా ఇట్లా పక్కకు పెట్టుకుంటాడు. ఎవరైనా కస్టమర్స్ రాగానే ఇచ్చేస్తారు అనమాట. ఇది ఎంత ఒకటి పీసు? ఇది 50 రూపీస్ ఒకటి. ఓకే, ఇది నార్మల్ ఫిష్ పీసెస్. ఇది ఎంత? 30 రూపాయల, 30 రూపీస్ ఈచ్ పీస్ అనమాట. అండ్ చికెన్, ఇప్పుడు చికెన్ ఫ్రై. చికెన్ కూడా రెడీ అయింది ఆల్రెడీ, కస్టమర్స్ కూడా వస్తారు. ₹60. మార్నింగ్ చూపించాలి. ఇలా ఇక్కడ ఏంటంటే కందనకాయలు ఇట్లా అమ్ముతారు. అవి ఇట్లా సేమ్ ఫస్ట్ వాష్ చేస్తారు. కందనకాయలు కాడ్చాలి కదా. ఇవేంత కిలో? అది కిలో అంటున్నా. ప్లేట్ 60 రూపాయలు అంట. ఇవి ఇట్లా 60, కందనకాయలు కాడ్చాలి 60, చికెన్ 60, ఇది 50, ఇది 30. కస్టమర్ వచ్చిండు, ఒక చేపని ఫ్రై చేసి, ఒక చేప అడిగిండు, ఒక చేపను ఫ్రై చేసి ప్యాకింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తాయి. ₹40 received on PhonePe. देवियों सज्जनों, धन्यवाद. ఇది అదే మసాలా? ఇది వేరే మసాలా? ధనియాల పొడి, గరం మసాలా. అంటే ఇది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది వైన్స్ లో? నేను వచ్చే మాత్రం 2 గంటలకు 2:30కు వస్తాను. 12 గంటలకు 2:30కు వస్తారు. నైట్ ఇది ఉండి 10 గంటలకు, పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు వరకు, నైట్ 11 గంటల దాకా 10 వరకే ఉంటుందా? ఓకే. వీళ్ళకి ఇంత కష్టం ఉంటుంది. మనం ఉట్టి ఏదో వైన్స్ లా చేపలు వస్తున్నాయి ఏదో తక్కువకి ఇస్తారు అనుకుంటాం, కానీ ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయమని ఇట్లా చూపి అండ్ వీళ్ళకి సపోర్ట్